మాదిరిగా సృష్టి ఎలా ఏర్పడిందయ్యా? ఓంకారం నుంచి ఏర్పడింది. వేదం చదివిన వాడు ఎవడైనా చెబుతాడు ఆ మాట. వేదం కూడా పక్కన పెట్టండి, విజ్ఞాన శాస్త్రం కూడా, భౌతిక శాస్త్రం అంగీకరించిన విషయం ఏంటంటే సృష్టి శబ్దం నుంచి ఏర్పడిందని చెప్పారు. శబ్దం ఎలా ఏర్పడింది అంటే ధ్వని నుంచి ఏర్పడింది. ధ్వని ఓంకారమే కదండి. మీరు ధ్వని అంటే అది సైన్స్ అయిందా? వేద ఋషులు ఓంకారం అంటే అది మతమైందా? ఏం మాట్లాడతారండి? ఇంగ్లీషులో చెబితే సైన్స్, సంస్కృతంలో చెబితే మతమా? ఇది మొత్తం శబ్దం నుంచి ఏర్పడింది. శబ్దానికి మూలం ఏమిటి? నాదం. సర్వశబ్దాత్మకే, సర్వనాదాత్మకే, సర్వ విశ్వాత్మకే, సర్వ దీక్షాత్మకే, సర్వ పీఠాత్మకే, సర్వ తంత్రాత్మకే, తత్వాత్మకే, సర్వ ముద్రాత్మకే, సర్వ శక్త్యాత్మకే, సర్వ వర్ణాత్మకే, సర్వరూపే జగన్మాతృకే జగన్మాతృకే పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః. శ్యామలా దండకంలో చివరిలో ఉంటాయి. సర్వశబ్దాత్మకే అన్నాక సర్వనాదాత్మకే అంటాడు కాళిదాసు. ఎందుకని? ఈ శబ్దానికి మూలం నాదం. మనం ఇంట్లో కూర్చొని మంత్రజపం చేస్తూ ఉంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మీరు శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే కొంతకాలం పోయాక బాగా అలవాటయ్యాక ఉచ్చరించడం మానేయాలి, మనస్సులో చేయాలి. మనస్సులోంచే వస్తూ ఉంటుంది నమ శివాయ అనేది. అది బాగా చివరి స్థాయికి, శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాక ఆ నమ శివాయ అయిన 5 అక్షరాలు కూడా ఒకే ఒక అని ఒక నాదంలో కలిసిపోతాయి. అది ఖచ్చితంగా ఓం అనే నాదం అవుతుంది. ఆ నాదం సృష్టికి మూలము. అందుకని మూలా నక్షత్రం సరస్వతి. దయచేసి ఆలోచించండి. మూలమైన నక్షత్రం, దాని దోషం అని ఎలా అంటారండి? మూల కూర్చునే నక్షత్రం కాదు. సంస్కృతంలో మూల అంటే ప్రైమ్, ముఖ్యమైన అని అర్థం. మూలధనం అంటారు, అంటే మూలపాతి పెట్టిన ధనం కాదు, పెట్టుబడి అని అర్థం. ఇక్కడ క్యాపిటల్. ఆ మూలధనంలో మూలే, మూలా నక్షత్రంలో మూల. మూల కూర్చునేది కాదు అక్కడ. తెలుగులో ఒక అర్థం తీసుకోవడం, ఇక దాన్ని బట్టి ఏదో ఆ వ్యాఖ్యానాలు చేసుకోవడం. అంచేత మూల అన్నిటికీ మూలమైన నక్షత్రం. ఎలాగా? సరస్వతీదేవి మూలం అంటే వాంగ్మయం మూలం. వాంగ్మయం అంటే శబ్దం, శబ్దం అంటే ధ్వని, ధ్వని అంటే ఓంకారం. ఓంకారం నుంచి మొత్తం సృష్టి ఏర్పడింది. ఆ ధ్వని మూలము అని చెప్పడానికే శబ్దానికి మూలమైన సరస్వతి చేతుల్లో ధ్వనికి మూలమైన వీణ పెట్టారు. ఎంత ప్రతీకాత్మకంగా సాగిందండి హిందూ విగ్రహారాధన.